తెలంగాణ గడ్డ మీద 1946 నుంచి 51 జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం ఆనాడు భూమి కోసం భుక్తి కోసం బానిస విముక్తి కోసం ఆ రోజు పోరాటం జరిగితే 4000 మంది అమరం చేశారు. 20 లక్షల ఎకరాలు ఆనాడు భూమి పంచబడ్డది. అదేవిధంగా ఆనాడు నక్సలైట్ ఉద్యమం వచ్చినా దున్నేవానికే భూమి కావాలని చెప్పేసి నినాదంతో నక్సలైట్ ఉద్యమం కూడా వచ్చింది. ఇవాళ భూమికి రైతుకు భూమికి ప్రజలకు ఉండే సంబంధం అనేది అది ఒక అవినాభావ సంబంధం. కాబట్టి ఇవాళ ప్రతిరోజు కూడా ఏదైతే ఇంతకుముందు తెచ్చిన చట్టాన్ని ధరణి చట్టం బాలేదని చెప్పేసి ఒక కుక్కను ఊరిలో చావగొట్టాలంటే బాలే అని పిచ్చి కుక్క అని చెప్పేసి కొట్టినట్టు చేసే ప్రయత్నం చేసిండ్రు. కానీ మీకు నేను ఖచ్చితంగా ఈ రెవెన్యూ మీద ఇంతకుముందు మాకు మాట్లాడే అవకాశం లేదు కాబట్టి బడ్జెట్లో నిధుల కేటాయింపుతో పాటు అన్ని విషయాలు ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవకాశం మీకు దయచేసి టైం ఇవ్వండి అధ్యక్ష. ఎందుకంటే భారతదేశంలో మొట్టమొదటిసారి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉండే భూములకు షేర్షా సూరి అని చెప్పేసి ఫస్ట్ టైం కూడా ఒక క్రమ పద్ధతిలో సర్వే చేయాలని చెప్పి చేసింది అధ్యక్ష. అందులో ఆయన ఉండే లోపాలను కూడా అక్బర్ వాటిని చేసి దాన్ని మళ్ళీ సవరించి దానికి బెటర్ చేసిండు. ఆ తర్వాత మన యొక్క నిజాం ప్రైమ్ మినిస్టర్ అయిన సాలార్ జంగ్ దాన్ని ఇంకా బ్రహ్మాండంగా తీసుకొచ్చి వతందారి సిస్టమ్ తీసుకొచ్చిండు. అందులో భాగమే పోలీస్ పటేలు మాలి పటేలు ఆ 3 వతన్లు వచ్చినాయి అధ్యక్ష. ఇది పూర్వ చరిత్ర అయితే మన ప్రజాస్వామ్య చరిత్రలో మొట్టమొదటిసారి 1981 అనుకుంటా పివి నరసింహరావు గారు ఇవాళ ఒక చట్టం తీసుకొచ్చేసి చిన్న కమతాలు సన్న కమతాలు ఏర్పాటు చేసింది అన్నాడు పివి నరసింహరావు గారు. అదొక విప్లవాత్మకమైన చర్య అయితే ఆ తర్వాత జరిగిన ఎన్టీ రామారావు గారు అప్పుడు ఈ వతన్లు రద్దు చేసి ప్రజలందరూ కూడా బ్రహ్మాండమైన రిలీఫ్ ఇచ్చింది అధ్యక్ష. మళ్ళా ఆ తర్వాత అనేక రాష్ట్రాల్లో చేయాలని చెప్తే కూడా ఒక ఆర్ఓఆర్ చట్టం 2020 అదేవిధంగా పోర్టల్ పేరు ధరణి ఈ రెండింటినీ దరిదాపుగా 87 సంవత్సరాల తర్వాత భారతదేశంలో ఒక ధైర్యంగా బ్రహ్మాండంగా చేయాలనే ఉద్దేశంతో ఎల్ఆర్యుపి ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రామ్ దరిదాపుగా 50,000 మంది పైన మొత్తం కూడా చేసి బ్రహ్మాండంగా చేసింది అధ్యక్ష. దాన్ని అనేక మంది చిన్న చిన్న తప్పులు ఉన్నట్లయితే దాన్నే చూపించేసి మొత్తం కూడా ఏదో బాగులేదని చెప్పేసి ప్రయత్నం చేసింది అధ్యక్ష. నేను మీ ద్వారా ఈ యొక్క సభకు కూడా తెలియజేయాల్సింది ఏంటంటే దరిదాపుగా 584 మండలాల్లో 10,823 గ్రామాల్లో 1,507 బృందాలతో అన్నట్టు చేసింది అధ్యక్ష. మన జనాభా మన యొక్క భూ భాగం విస్తీర్ణం 1,12,000 అయితే భూ విస్తీర్ణం 2,80,00,000 కోట్ల ఎకరాలు. అందులో 1.78 కోట్ల సర్వే నెంబర్లో 72 లక్షల సర్వే ఖాతాలకు చెందిన భూమిని ఆనాడు చేసిన అధ్యక్ష. పార్ట్ ఏ పార్ట్ బి అని పెట్టిండ్రు. పార్ట్ ఏలో ఆనాడు 1,42,00,000 ఎకరాలకు సంబంధించిన భూమిని వాళ్ళందరినీ కూడా నిర్ణయించి ఇది మీది భూమి అని చెప్పేసి 18 ఫీచర్స్ ఉన్న ధరణి పాస్బుక్ ను వాళ్ళకి అందజేసింది అధ్యక్ష. పార్ట్ బిలో ఆనాడు దరిదాపుగా 16.5 లక్షల భూమిని పెట్టింది. ఆ తర్వాత ఇవాళ చూసుకుంటే అధ్యక్ష ఇవాళ ఈ రాష్ట్రంలో 70,60,000 మంది రైతులకు 1,57,97,000 ఎకరాలను ఇవాళ ధరణిలో నిక్షిప్తమై వాళ్ళందరూ గుండె మీద మంచిగా చేసుకుని నిద్రపోతున్నారు అధ్యక్ష. ఇది వాస్తవం. ఈ వీళ్ళందరినీ కూడా ఇవాళ చెడగొట్టాలని చూస్తే మాత్రం ఇవాళ మరలా తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో మళ్ళా పోరాటం చేయాల్సిన అవసరం వస్తుంది అధ్యక్ష. నేను ఒకటే మీకు చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ధరణిలో కోర్ బ్యాంకింగ్ ధర్నాలో మంత్రి గారు ఎప్పుడు చెప్పినా కూడా ఇంతకుముందు ఏది లేదన్నట్టు ఫస్ట్ టైం ఇది ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే బయట కూడా తెలుస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఆన్లైన్లో ఇప్పుడు కూడా అదే ఉన్నది అధ్యక్ష. ఇవాళ వరకు కూడా ఇవాళ ఏప్రిల్ ఇవాళ మార్చి 28 ఈ రోజు కూడా అదే ధరణి సిస్టమే రన్ అవుతున్నది. అదే సాఫ్ట్వేర్ రన్ అవుతున్నది. అవే మాడ్యూల్స్ రన్ అవుతున్నాయి. ఇది నిర్వివాద అంశం. 1,55,00,000 ఎకరాలకు సంబంధించిన 70 లక్షల మంది రైతులకు ఇవాళ మీరిచ్చే రైతు బీమా కానీ రైతు భరోసా కానీ లేకపోతే ప్రొక్యూర్మెంట్ కానీ మీరు వేసే డబ్బులు కూడా ఇందులో ఉండే డాటాతోని ఇదే ఎకరాలకు ఇదే భూమికి మనం వేస్తున్నాం అధ్యక్ష. అది నిర్వివాద అంశం కాదని చెప్పండి. అందులో వీళ్ళు చాలా చేంజెస్ చేస్తామని చెప్పేసి అంటున్నారు అధ్యక్ష. నేను ఒక 4 అంశాల మీద ఖచ్చితంగా వారికి తెలియదలుచుకున్నా. ఇవాళ మ్యూటేషన్ ఇంత ముందు మీకు తెలుసు పెద్దలు 2014 కంటే ముందు మ్యూటేషన్ కోసం పోయినట్లయితే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత 6 నెలలు సంవత్సరం అయ్యేది అధ్యక్ష.
ధరణిలో పెట్టిన ఫీచర్ తర్వాత ఒకటేసారి రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, అప్డేషన్, ఇష్యూయింగ్ ద పాస్బుక్, ఇది అయిందా లేదా? 1,55,00,000 ఎకరాలకి జరిగిందా లేదా? కాబట్టి ఇవాళ మళ్ళీ ఏం చేస్తున్నారు ఈ భూభారతిలో అధ్యక్ష వాళ్ళు ఏం చేస్తున్నారంటే, స్పీకర్ గారు ఇవాళ ఈ భూభారతిలో మ్యూటేషన్ పద్ధతిలో మ్యూటేషన్ ఒకవేళ ఆ ఎంఆర్ఓ కానీ లేకపోతే రిజిస్ట్రేషన్ చేసే అధికారికి వాళ్ళకి ఇష్టం లేనట్లయితే వాళ్ళు ఒప్పుకుంటేనే ఉప ముఖ్యమంత్రి అధ్యక్ష పల్లా రాజేశ్వర రెడ్డి గారు భూముల గురించి, తెలంగాణలో భూములపై హక్కుల గురించి, ధరణి గురించి మాట్లాడుతూ చాలా సత్యదూరమైనటువంటి అంశాలని సభకి, రాష్ట్ర ప్రజలకు కూడా మీ ద్వారా సభలో ఉన్న అందరికీ సమాచారం ఇస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. వారు మాట్లాడుతూ ధరణిలో పార్ట్ బిలో పెట్టినటువంటి భూముల గురించి, లేకపోతే ధరణిలో భూములు రిజిస్ట్రేషన్ చేసినటువంటి వాళ్ళందరికీ వెంటనే పాస్బుక్లు ఇచ్చేటువంటి అంశం గురించి మాట్లాడుతూ ఈ తప్పులు జరిగితే తిరిగి మళ్ళీ సాయుధ రైతాంగ పోరాటం చేసే అంత పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తితోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి నుంచి ఈనాటి వరకు భూములపై హక్కులకి ప్రజలు కల్పిస్తూ వచ్చింది అధ్యక్ష. ఆనాడు సాయుధ రైతాంగ పోరాటం ఏంటి? దున్నేవాడిదే భూమి, ఇదే కదా నినాదం. దున్నేవాడిదే భూమి అనే నినాదమే సాయుధ రైతాంగ పోరాటం యొక్క ప్రధాన నినాదం. ఆ నినాదం నుంచి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం బోరుగల్ రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా, బొదుగల నరసింహరావు గారు రెవెన్యూ మంత్రిగా మొట్టమొదటిసారి తెలంగాణ ప్రాంతంలో భూములపై రైతులకు హక్కు కల్పిస్తూ తెలంగాణ టెనెన్సీ యాక్ట్ తీసుకొచ్చి ఆనాడు చట్టం చేసి రైతులపై హక్కు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్ష. ఆనాటి నుంచి ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చిన అనేక రిఫార్మ్స్ రైతులకి చక్కగా దున్నేవాడితో సహా భూమిపై బతున్న అందరికీ హక్కులు కలిపి భూములు పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా అనేక చట్టాలు వచ్చాయి. ల్యాండ్ రిఫార్మ్స్ కానీ, నేను చెప్తున్నానండి, ఖమ్మం జిల్లా అయినా తెలంగాణ అయినా మొత్తం అన్ని చోట్ల జరిగిందే చెప్తా ఉన్నాను, అన్ని చెప్తున్నాను అధ్యక్ష. వినండి సార్, ల్యాండ్ రిఫార్మ్స్ ద్వారా 70s వచ్చినటువంటి యాక్ట్తో అనేక మంది, కొన్ని లక్షల మందికి భూములపైన హక్కులు కలిగాయి అధ్యక్ష. ఆ తర్వాత తెలంగాణ ప్రాంతంలో జరిగిన అనేక పోరాటాలు, ఒక పోరాటం కాదు అధ్యక్ష, నక్సల్బరీ ఉద్యమం దగ్గర నుంచి మొదలుపెట్టినటువంటి ఉద్యమాలతో భూములపై ఉన్నటువంటి హక్కుదారులు కేవలం పట్టదారులు ఒక్కళ్ళే కాదు అధ్యక్ష. ఆనాడు భూస్వాములు, జమీందారులు, జాగీర్దారులు, పట్టాదారులు, కాలువ వాళ్ళు ఉన్నప్పటికి కూడా తర్వాత వచ్చినటువంటి అనేక ఉద్యమాలు, చట్టాల ద్వారా చాలా మందికి కబ్జా కాలంలో, అంటే ఆక్యుపేషన్ కాలంలో చాలా మంది వచ్చారు అధ్యక్ష. కొన్ని లక్షల మంది వచ్చారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు వస్తే ఒక్క కలం పోటుతో రాష్ట్ర చరిత్రలో కాదు అధ్యక్ష, దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఏదైనా ఉద్యమం జరిగితే ఆ ఉద్యమం లక్ష్యాలను చట్టాలుగా మారుస్తూ వచ్చినటువంటి పరిస్థితులు చూశాం. కానీ మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో ఉద్యమాల ద్వారా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి చట్టాలను ఒక్క కలం పోటుతో దాని అనే చట్టం తీసుకొచ్చి ఆక్యుపేషన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ రద్దు చేసి ఒక్క పట్టదారు కాలం పెట్టి 70 ఏళ్ళు వెనకున్నటువంటి జమీందారుని, భూస్వాముల్ని, జాగీర్దారులు తీసుకొచ్చే పట్టదారు కాలంలో పెట్టి కొన్ని లక్షల మంది రైతులు భూమిపై ఉన్నటువంటి వాళ్ళకి అసలు ఆ కాలం ఎత్తేసి భూమిపై వాళ్ళకి ఎటువంటి హక్కు లేకుండా చేసినటువంటి ఒక దుర్మార్గమైన చట్టమే ధరణి చట్టం అధ్యక్ష. దాన్ని మార్చుతామని మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఆలోచన చేశాం. మీరు ధరణి తీసుకొచ్చిన దగ్గర నుంచి ఈ సభలో మాట్లాడాం, బయట మాట్లాడాం. ధరణిని మారుస్తాం, బంగాళాఖాతంలో వేస్తాం. ఈ రాష్ట్ర ప్రజల భూమి పైన సర్వ హక్కులు జాగ్రత్తగా ఉండేటట్టుగా, తరాలుగా వస్తున్న హక్కులు వాళ్ళకి అందేటట్టుగా చేస్తామని చెప్పి ఒక చక్కటి నిర్ణయం తీసుకొని ఈ సభలో చట్టం తీసుకొచ్చి చేస్తామంటే మళ్ళీ ధరణి అని ఆ పార్టీ మీద ఎవరు భూములు పెట్టారు అధ్యక్ష?
దాదాపు 24 లక్షల మంది భూమి లేని నిరుపేద ప్రజలకి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం భూ సంస్కరణ ద్వారా పంపిణీ చేసిన భూముల్లో ఎన్ని భూములు మీరు వాళ్ళకి హక్కుగా ఇవ్వకుండా పార్టీ మీద పెట్టి అధికారుల చుట్టూ తిప్పి ఆ భూములు మీరు వేరే వాళ్ళ పేరు మీద ధరణిలో చేసుకున్నారు, లేకపోతే మీకు అడ్డగోలుగా దారాదత్తం చేసుకున్నారు. ఆ ధరణిలో పెట్టిన తర్వాత ఒకటేసారి అధ్యక్ష ఒక్కసారి ధరణిలో ఎక్కిచ్చేస్తే మళ్ళీ దాని తేపై రెవెన్యూ రిజిస్ట్రార్ గారి దగ్గరకు ఎంఆర్ఓ గారి దగ్గరికి వారికి హక్కులు ఇచ్చారు. తేపంలోనే ఇది పలానా ఎక్స్పైరీ ఉందా? ఉంది. రిజిస్ట్రేషన్ చేయొచ్చు. వెరిఫికేషన్ కూడా లేదు అధ్యక్ష. మీరు ఎక్కించుకుంటే అధికారం మీ చేతిలో ఎవరికి కావాలంటే వాళ్ళకి ఎక్కించవచ్చు. ఒక్కసారి ఎక్కించామంటే కనీసం దానికి వెరిఫికేషన్ కూడా లేదు. ఏమంటే రిజిస్ట్రేషన్ అవుతుంది, ఇంకో వ్యక్తి చేతుల్లోకి పోతుంది, ఆయన ఇంకో చేతుల్లో పోతుంది. అసలు ఆయన వెరిఫికేషన్ నాది అని రిప్రజెంటేషన్ చేద్దామంటే కూడా రెవెన్యూ వాళ్ళ దగ్గర కనీసం అప్పీల్ కూడా లేదు అధ్యక్ష. అటువంటి దుర్మార్గమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి అనేక చట్టాల ద్వారా వచ్చినటువంటి హక్కులు కాలరాసి పోరాటాల ద్వారా అధ్యక్ష వారికి కూడా తెలుసు ఈ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు వచ్చినాయి అధ్యక్ష. ఉద్యమాలు వచ్చిన సందర్భంలో జెండాలు బాచి భూస్వాములు, దొరలు, జాగీర్దారులు, జమీందారులు భూములు తెల్లకాయతం మీద రాసిచ్చి గ్రామంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలు రాసిచ్చేసి ఎంతో కొంత అక్కడ నగదు తీసుకొని వాళ్ళకి ఇచ్చిపోతే ఆ ఇచ్చిపోయినటువంటి భూములన్నీ వాళ్ళ ఆక్యుపేషన్ కాలంలో ఉంటే ఇవాళ ఆ భూములన్నీ ఎత్తేసారు అధ్యక్ష. దశాబ్దాలుగా దున్నుకుంటున్నటువంటి భూములు కూడా హక్కు లేకుండా చేశారు అధ్యక్ష. వాళ్ళు ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు మరిచిపోయినటువంటి మేము ఎప్పుడో అమ్మేసుకున్నాం అంటే వాళ్ళు లేరు. వాళ్ళ మనవళ్ళు వచ్చి ఏమంటే ఇగో మా తాత పేరు మీద పట్టదారి కాలంలో ఉంది, ఈ భూమి నాది అని వచ్చేసారు. నేను చాలా ఉదాహరణలు కూడా చెప్పాను అధ్యక్ష. ఇంకా తగుదనమ్మా అని చెప్పి మళ్ళీ ఆ చట్టమే బాగుందని చెప్తే ఎట్లా అధ్యక్ష? ఇది కరెక్ట్ కాదు. మీరు ఈ రకంగా సభని రాష్ట్ర ప్రజలను తప్పుదో పట్టించొద్దు. మేము బాజాప్తుగా కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఎన్నికల కంటే ముందే చెప్పాం, ధరణిని బంగాళాఖాతాలో వేస్తాం, మారుస్తాం, ప్రజల పనికి వచ్చేటువంటి చట్టాన్ని తీసుకొని వస్తాం అని చెప్పి ప్రజలకి నచ్చజెప్పి వాళ్ళంతా ఒప్పుకున్న తర్వాతనే వాళ్ళందరూ ఓట్లేస్తేనే మేము అధికారంలోకి వచ్చాం. అంటే ప్రజలందరూ దాన్ని మార్చాలని, దాన్ని బంగాళాఖాతాలో వేయాలనే మాకు ఓటేసింది. ఆ వేసిన దాన్ని మేము చెప్పిన మాట న్యాయం చేయాలి కదా అధ్యక్ష, చేస్తా ఉన్నాం. ఒకటి వాస్తవం, ఇవాళ ఏదైతే మీరు దుర్మార్గం అంటున్న ధరణిలోనే ఈ రోజున 70,60,000 మంది ఖాతాల్లో 1,55,97,000 ఎకరాలు ఉంటే వాళ్ళకు సంబంధించింది ఎక్కడైనా ఇష్యూ వచ్చిందా మీరు తెలుసుకోండి. ఒకటి. రెండోది, ఇదే దాని ప్రకారం రైతు భరోసా, రైతు బీమా మిగతా ఇస్తుందా లేదా కూడా మీరు దయచేసి మీరు రిప్లైలో ఆన్సర్ చేయండి. రెండోది 16.5 లక్షలు ఉన్న పార్టీ బిలో పెద్ద వాళ్ళు ఎవరు లేరు అధ్యక్ష. చిన్న వివాదాలు ఉండే, కోర్టు కేసులు ఉండే, ఇన్ఫర్మేషన్ లేకుండే, వాటిలో కూడా ఇవాళ 14 లక్షల మందికి వాళ్ళకి హక్కులు వాళ్ళ వారి మీద కల్పించబడ్డాయని చెప్పి కూడా మీ ద్వారా ఈ సభకు తెలియజేస్తున్నా. 1,42,00,000 ఎకరాలు ఉంటే ఇలా 1,56,00,000 ఎకరాలకు ఇలా పాస్బుక్లు ధరణి ద్వారానే ఇవాళ కూడా ఇస్తున్నారని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా అధ్యక్ష. వారు చెప్పిన మ్యూటేషన్ లో వారు చెప్పింది ఏంటి, ఇంతకుముందు మ్యూటేషన్ అనేది రిజిస్ట్రేషన్ తో పాటు జరిగేది, ఇంతకుముందు ఇబ్బంది అయ్యేది. వారు ఇప్పుడు ఏం పెట్టారు అందులో, ఇవాళ ఆ ఎంఆర్ఓ సంతృప్తి చెందితేనే ఆ మ్యూటేషన్ జరుగుతుందని చెప్పేసి అని చెప్పిండ్రు. అది సరైనది కాదని చెప్పి మా అభిప్రాయంగా చెప్తున్నాం. ఇంకోటి ఇప్పుడే చెప్పిండ్రు మంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, అనుభవదారు కాలంలో అనేక మందిని పెట్టి చేసిండ్రు, అది అనుభవదారు కాలం కరెక్ట్ కాదని చెప్పి కూడా చెప్పిండ్రు. మరి మళ్ళా ఎందుకు అనుభవదారు కాలం చేస్తున్నారు అధ్యక్ష? ఈ భూభారతిలో అనుభవదారు కాలం మళ్ళా తీసుకొచ్చిండ్రు. ఇవాళ అనుభవదారు కాలం తీసుకొచ్చి మళ్ళీ ఒక దుకాణం తెరుస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష పల్లా రాజేశ్వరరెడ్డి గారు సభను తప్పుపట్టారు. అనుభవదారు కాలం ద్వారా వచ్చిన హక్కులన్నింటినీ కాలరాసి ధరణిని తీసుకొచ్చారు, అది కరెక్ట్ కాదని చెప్పాను. నేను ఎందుకు చెప్తున్నాను కూడా ఉంటున్నాను అధ్యక్ష, అనుభవదారు కాలం ఎందుకు ఉండాలని కూడా చెప్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మనకి స్వాతంత్రం వచ్చే నాటికి మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఆనాటి నిజాం పరిపాలనలో రాజు దైవాంశ సంభూతుడు, భూమంతా వారిదే, ఎవరికి హక్కులు లేవు. మొట్టమొదటిసారి హక్కులు లేవు కాబట్టి అడ్డగోలుగా మీరు కట్టేటువంటి భూమిపై కట్టే పన్ను పండించే పంట కంటే కూడా ఎక్కువ వేసి రైతులు ఇబ్బంది పెడతా ఉంటే ఆ ఇబ్బంది పెట్టే క్రమంలో ఉన్న భూములు కూడా కోల్పోయి చివరికి వెట్టి చాకిరి దారి తీస్తే ఆ వెట్టి చాకిరిలోంచి వచ్చిన ఉద్యమమే
మనం అనుకునేటువంటి సాయుధ రైతాంగ పోరాటం, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం భూ పోరాటం జరిగింది. ఆ భూ పోరాటం జరిగి ఇది రాజు దేవస్వం సంబూతులు కాదు, భూమి అంతా వాళ్ళది కాదు, ఎవరైతే గ్రామాల్లో భూములు దున్నుతా ఉన్నారో ఆ రైతులకే హక్కు కల్పించాలని పోరాటం చేస్తే ఆ పోరాట స్ఫూర్తిని అర్థం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ టెనెన్సీ యాక్ట్ అని తీసుకొని వచ్చి దున్నేటువంటి ప్రతి రైతుకి ఇది రాజ్యాన్ని కాదు, లేకపోతే రాజుది కాదు, ప్రజలదని చెప్పి మొట్టమొదటిసారి భూమి పైన రైతులకి హక్కు కల్పించి చట్టం చేసిచ్చింది. చేసిచ్చిన తర్వాత కూడా ఇంకా కొద్దిమంది కొన్ని వేల ఎకరాలు గ్రామాలు జమీందారులు జాగీర్దారు పేరు మీద ఉంటే దాని మీద వచ్చినటువంటి ఉద్యమంలోంచి మళ్ళీ భూ సంస్కరణ తీసుకొచ్చి 70s ఆనాడు ఇందిరాగాంధీ గారు, ఇక్కడ పివి నరసింహరావు గారు ముఖ్యమంత్రిగా ఉండి ల్యాండ్ రిఫార్మ్స్ ద్వారా భూ పంపిణీ చేశారు. ఇంకా కొద్దిగా మిగిలిపోయి ఇక్కడ ఉన్నటువంటి ఒక ఫ్యూడల్ వ్యవస్థ భూములు చేతిలో పెట్టుకొని అధికారాన్ని పూర్తిగా చేతిలో పెట్టుకుంటే నక్సల్బరీ ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమం వచ్చిన సందర్భంలో ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద దొరలు, జాగీర్దారులు, జమీందారులు ప్రాంతాన్ని వదిలిపెట్టి, ఆ గ్రామాలు వదిలిపెట్టి ఆ భూముల్ని అక్కడ ఉన్నటువంటి దున్నుకునేటువంటి రైతులకి ఆ డబ్బులు తీసుకొని తెల్లకాగితం మీద రాసి ఇచ్చేసి, మాకు ఈ భూములు అవసరం లేదు, మీరు దున్నుకుంటున్నారు, డబ్బులు ఏంటని రాసి తీసుకొని ఆ భూమికి సంబంధించిన డబ్బులు తీసుకొని వీళ్ళు వచ్చేస్తే వాళ్ళు ఆ తెల్లకాగితం మీద రాసుకొని వాళ్ళు ఆ కాలంలో ఏంటి ఆక్యుపేషన్ కాలంలో వాళ్ళ పేర్లు ఎంట్రీ చేయించుకొని పని చేసుకుంటూ వచ్చారు, దున్నుకుంటూ వచ్చారు, దశాబ్దాలుగా వస్తాం. వాళ్ళకి ఆ రకంగా సంక్రమించిన హక్కుని ఆక్యుపేషన్లో ఉంచి ఆ తర్వాత క్రమంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు, కంతం రామరెడ్డి గారు నేను అనుకుంటాను బహుశా పట్టదారు పాస్బుక్లు అవన్నీ తీసుకుని వచ్చి రైతులకి ఈడ చక్కగా కల్పించి హక్కులు కల్పించారు. కబ్జా కాలం కూడా వచ్చారు. ఇవాళ మీరు వాళ్ళందరూ ఆ జాగీర్దారు, జమీందారులు వదిలేసిపోయినటువంటి భూముల్లో దున్నుకుంటూ డబ్బులు ఇచ్చి పొందినటువంటి హక్కుని ఆక్యుపేషన్ కాలంలోకి వస్తే కొన్ని లక్షల మంది ఉన్నారు. ఆ ఆక్యుపేషన్ కాలం ఎత్తేసారు మీరు, వాళ్ళకి భూమి మీద హక్కుని ఎత్తేసారు. అరే ఏ ఉద్యమాల ద్వారా అయితే గ్రామాలు వదిలిపెట్టి భూములు అమ్ముకొని పోయినటువంటి వాళ్ళందరికీ మళ్ళీ తిరిగి మీరు హక్కు కల్పించారు ధరణి ద్వారా. అంటే అసలు వాళ్ళేమో అన్యాయం చేసి గాలికి వదిలేశారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. మళ్ళీ పల్లారాజరెడ్డి గారు మాట్లాడి ఆక్యుపేషన్ కాలం ఉండాలని బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు. నేను ఆక్యుపేషన్ కాలం ఉండాలని చెప్పా, తీసేయాలని అన్నాడని ఆయన చెప్తున్నాడు. నేను తీసేయాలని చెప్పలే. మీకు కావాలంటే పాత రికార్డ్స్లో కూడా తీయండి. నేను అపోజిషన్ లీడర్గా ఉండి అక్కడి నుంచి అనేక సందర్భాల్లో మాట్లాడే ఆక్యుపేషన్ కాలం ఉండాల్సిందే, ఉంటేనే న్యాయం జరుగుతుంది. అన్యాయమే సార్, తరతరాలుగా మీరు చేసిన అన్యాయాన్ని సరిదిద్దడానికే ఈ రోజు మేము చట్టాలు తీసుకొస్తున్నాం. ఇది ఈ రోజు కాదు, 1950s నుంచి చట్టాలు తీసుకుంటూనే వస్తా ఉన్నాం, మళ్ళీ తీసుకొని వచ్చాం, ప్రజలు న్యాయం చేస్తూనే ఉంటాం. అధ్యక్ష భట్టి గారు సార్. అధ్యక్ష, గౌరవ సభ్యులు పల్లారాజరెడ్డి గారు ఆనాటి 10 సంవత్సరాల్లో 2020 చట్టానికి సంబంధించి, ధరణి పోటకులకు సంబంధించి అనేక విషయాలు గౌరవ పల్లారాజరెడ్డి గారు మాట్లాడటం జరిగింది. సో ఇవన్నిటికీ లాస్ట్లో ఆన్సర్ చెప్తాను తప్పకుండా. గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చాలా స్పష్టంగా ఎన్నికలు ఏవైతే మొన్న ఎన్నికలకు పోయే ముందు కాంగ్రెస్ పార్టీ ఆలోచన ధరణిని గురించి చాలా స్పష్టంగా ధరణినే ఏజెండా చేసుకొని ధరణి కాన్సెప్ట్ మీదనే ధరణిని రెఫరెండంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఒక స్లోగన్ ఇచ్చింది, వాళ్ళు ఒక స్లోగన్ ఇచ్చారు. ఫైనల్ కంక్లూజన్ తెలంగాణ ప్రజలు ధరణి బాగుందా బాగలేదా అనే నిర్ణయాన్ని సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల తీర్పు స్పష్టంగా చూశాం. గతంలో 2020 చట్టం ఏ రకంగా చేశారు, ఎంత ఆతృతగా చేశారు, ఆ చేసిన దాంట్లో ఇటున్న సభ్యులే ఇబ్బంది పడలేదు, ఇటున్న సభ్యులు కూడా కోకొల్లల మంది ఇవాళ శాసనసభ్యులుగా, ఎమ్మెల్సీలుగా, పార్లమెంటు సభ్యులుగా, గతంలో మంత్రులకు చేసిన అనేక మంది వారి భూములకు సంబంధించిన ధరణి వల్ల నిన్న మొన్న నా పక్కన వచ్చి కూర్చొని డిస్కషన్ చేసేవన్నీ కూడా వారి వ్యక్తిగతంగా సంబంధించిన భూములు ధరణిలో మిస్ అయినాయని వచ్చి అడుగుతున్న సందర్భం స్పష్టంగా చూశాం. నేను తమరి ద్వారా గౌరవ సభ్యులకు ఒక్కటే చెబుతున్నాను, ఎస్ కాంగ్రెస్ పార్టీ
సైంటిఫిక్గా ప్రజల కోరిక మేరకు భూభారత కాన్సెప్ట్తోనే రాబోయే మళ్ళీ సార్వత్రిక ఎన్నికల్లో భూభారత కాన్సెప్ట్తోనే మేము పోతున్నాం. మీరు ధరణి కాన్సెప్ట్తో ఆనాడిపోయి మీరు అదే మళ్ళీ మీది మీరు సమర్థించుకునే పని చేస్తున్నారు తప్ప గౌరవ మా భట్టి గారు చెప్పినట్లు నిజాన్ని ఒప్పుకోకుండా, నిజాన్ని నిజమని చెప్పకుండా అహాం అడ్డం వచ్చి మీరు మాట్లాడుతున్నారే తప్ప తప్పకుండా భూభారత్ని చాలా ప్రజల కోసం, ప్రజల సౌకర్యార్థం పబ్లిక్గా అనేక సందర్భాల్లో పబ్లిక్ డొమైన్లో పెట్టి చర్చించిన తర్వాత భూభారత్ తీసుకొచ్చాం. మీరిచ్చే సూచనలు సలహాలు తప్పకుండా మంచివైతే సేకరిస్తాం. మళ్ళీ ఎన్నికల్లో ఈ భూములకు సంబంధించి, భూమి ఆసాములకు ఇచ్చే భద్రతకు సంబంధించి భూభారత్ని ఈ మా ప్రభుత్వం ఇదే రెఫరెండంగా మళ్ళీ ఎన్నికలు పోతాం. తప్పకుండా ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారో చూద్దాం. అధ్యక్ష, మంత్రులు మాట్లాడుతూ ఖచ్చితంగా మాకు రెఫరెండంగా వచ్చిందన్నారు. మీకు రెఫరెండంగా వచ్చింది 6 గ్యారంటీల మీద మీకు ఇచ్చిన పవర్ తప్ప మీరు ఇచ్చిన అనేక వాటి హామీ 420 హామీల మీద పవర్ ఇచ్చింది తప్ప ఈ ఒక్క దీని మీదనే మీకు రాలేదు అధ్యక్ష. మేము కూడా ఖచ్చితంగా చెప్తున్నాం. మేము కూడా మీరు ఏదైతే ఇవాళ భూభారతి పెట్టి భూహారతి చేయబోతున్నారో ఆ భూహారతి మీదనే ఖచ్చితంగా మీరు అనుకున్నట్లయితే ప్రజల ముందుకు మేము వెళ్తాం, మీరు వెళ్తాం. ఖచ్చితంగా ఆ రోజు మళ్ళీ ఏం రెఫరెండం వస్తున్నామో చూద్దాం. వారు చెప్పారు భూస్వాములు జాగీర్దారులు చాలా మంది ఉన్నారని చెప్పేసి. మరి మీ యొక్క ఈ చట్టంలోనే ఈ యొక్క తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్బుక్ బుక్లోనే మీరు ఇచ్చారు ఏమని, ఈ రాష్ట్రంలో 25 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఓన్లీ 9,000 మంది ఉన్నారు మాత్రమే అని మీరు లిస్ట్ ఇచ్చారు. మరి ఎక్కడ భూస్వాములు ఉన్నారు? 52 ఎకరాల పివి నరసింహరావు గారు తెచ్చిన సీలింగ్ యాక్ట్ ప్రకారం 54 ఎకరాల కంటే ఎవరికి ఎక్కువ ఉండకూడదు. ప్రతిరోజున 100 ఎకరాలు 200 ఎకరాలు 400 ఎకరాలు ఉన్నదని చెప్పేసి మాట్లాడుతుంటారు. అవగాహన ఉండి మాట్లాడుతున్నా లేదా అని చెప్పి తెలియదు ఇది. అదేవిధంగా ఇవాళ అనుభవదారు కాలంలో కూడా మేము చెప్తున్నాం ఖచ్చితంగా మరలా ఇవాళ అనుభవదారు కాలం పెట్టి వాళ్ళ పేర్లు రికార్డ్ చేయడం అంటే మళ్ళా కౌలుదారుల పేర్ల మీద వివాదాలు సృష్టించడం తప్ప మరొకటి కాదు. అదేవిధంగా ఇలా ఫౌతీ విషయంలో కూడా ఇవాళ ఫౌతీ విషయంలో కూడా ఇప్పుడే సంజీవ్ రెడ్డి గారు చెప్పారు. మేము ఫౌతీ ధరణిలో పెట్టిన ఫౌతీలో అంతకుముందు ఫౌతీలో ఏముండేది, ఆనాడు విఆర్ఓ కానీ ఆ గ్రామాలకు పోయి 45 రోజుల నోటీస్ ఇచ్చి వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని అక్కడికి రమ్మని చెప్పేవాళ్ళు. మేము పెట్టిందేంటి ధరణిలో, ఇవాళ ఈ విఆర్ఓ వద్దు, నోటీసులు వద్దు, డైరెక్ట్గా మీ కుటుంబం వాళ్ళే మాట్లాడుకోండి, మీరు వచ్చి మాట్లాడుకొని మీరు ఒప్పుకున్నట్లయితే ఇక్కడ ఇమ్మీడియట్గా కూడా మీకు రిజిస్ట్రేషన్ కూడా ఫౌతీ సక్సెస్ అవుతుంది. కాబట్టి ఒకవేళ మీరు ఒప్పుకోనట్లయితే మీరు కోర్టుకు వెళ్ళండి అని చెప్పినాం. మళ్ళా మీరు ఇలా బయటికి మళ్ళా పంపించి మళ్ళా విఆర్ఓని కూర్చుని పెట్టి నోటీసులు ఇచ్చేసి ఆ యొక్క ఫౌతీ సెక్షన్లో కూడా మళ్ళా వివాదాలు సృష్టించే విధంగా ఈ చట్టంలో చెప్పబడింది. కాబట్టి అది కూడా సరిగ్గా లేదు. అదేవిధంగా జమాబందీ అని పెట్టిండ్రు. ఎందుకు చేస్తారు అధ్యక్ష జమాబందీ అనేది 2011-12 నుంచి మొత్తం బంద్ అయిపోయింది. ఆ ఊర్లో ఉండే భూమి, ఆ భూమి స్వరూపం ఎట్లా ఉంది, భూమి యాజమాన్య హక్కులు ఏమైనా మారినాయా, అది తడి ఉందా, కుష్కి ఉందా, నీళ్ళు వస్తున్నాయా, దానికోసం అని చెప్పేసి పెట్టేవాళ్ళు. ఇవాళ మొత్తం తీసేసినాం. మళ్ళా ఇవాళ జమాబందీ పేరులో మళ్ళొక దుకాణం తెరిచిండ్రు ఇవాళ భూభారతిలో. అంతేకాదు ఇవాళ భూమి స్వరూపం తెలుసుకోవడానికి ఇవాళ ఏఈఓలు ఉన్నారు. 5,000 ఎకరాలకు ఒక చొప్పున ఏఈఓలు 2,600 మందిని గత ప్రభుత్వం రిక్రూట్ చేసింది. వాళ్ళందరూ రికార్డ్ చేసుకుంటున్నారు. ఎందుకు ఈ జమాబందీ? అంతేకాకుండా మాన్యువల్ పహాణి అని చెప్పి మళ్ళా మొదలు పెట్టిండ్రు. మాన్యువల్ పహాణి అంటే ప్రతి సంవత్సరం నీకు రికార్డెడే ఉంటుంది. ఆ రికార్డులో దాన్ని రాకుండా మొత్తం మాన్యువల్ పహాణి చెప్పి ఎండాకాలంలో మళ్ళా కూర్చొని వాళ్ళు మళ్ళీ ఉన్న పత్వారి కానీ లేకపోతే విఆర్ఓ రాసి మళ్ళా అదొక దుకాణం. ఫౌతీ కానీ మ్యుటేషన్ కానీ ఇవన్నీ కూడా మళ్ళా కొత్త దుకాణాలు తెలిసింది తప్ప మరొకటి కాదు. వాటి దయచేసి మీ అందరం కూడా గౌరవ సభ్యులు అసత్యాన్ని సత్యంగా చేయాలని ఏదైనా ఆతృత పడుతున్నారో అవన్నీ రేపొద్దున రూల్స్ అంటే మీరు మాట్లాడే దాంట్లో నైతిక హక్కే లేదు. మీరు 2020లో చట్టాన్ని చేసి మీరు దిగిపోయేంత వరకు ఆ చట్టానికి సంబంధించిన రూల్సే ఫ్రేమ్ చేయని మీరు భూభారతిని మేము 2025 జనవరి 4వ తారీఖున చట్టం తీసుకొచ్చి రూల్స్ ఫ్రేమ్ చేసి పెడుతున్న మమ్మల్ని
ఏదెత్తి మీరు మాకు చూపిస్తుంటే అసలు మిమ్మల్ని ఎలా ప్రజలు అర్థం చేసుకుంటారో మీరు అర్థం చేసుకోవట్లే. ఏదైతే మాన్యువల్ పానీ అంటారు, విఆర్ఏ విఆర్ఓల్ని తీసేసామంటారు. ఎస్, మీరు తప్పు చేశారు కాబట్టే విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థలో మంచి వాళ్ళని తప్పకుండా ప్రతి రెవెన్యూ విలేజ్కి ఒక ఆఫీసర్ని పెడుతున్నాం. బేఫిగర్గా చెప్తున్నాం, చట్టంలోనే కాదు, ప్రజలు అడుగుతున్నారు, కోరుకుంటున్నారు. అనేక సందర్భాల్లో చెప్పినాం. ఏదో నట మాన్యువల్ పానీ అట, మళ్ళీ ఏదో ఓపెన్ చేస్తున్నట, మ్యూటేషన్ అట అంటే కట్టుకథలు మళ్ళీ చెప్పి ఆ కట్టుకథల్ని పదే 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 చెప్పి ఇది నిజమని ఒప్పించడానికి గౌరవ సభ్యులు ఏదైతే తాపత్రయపడుతున్నారో అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నారు. అధ్యక్ష, కట్టుకథలు చెప్పినా పిట్టకథలు చెప్పినా మీరు అధికారంలోకి రావడానికి చెప్పింది తప్ప మేము చెప్పలేదు, ఇప్పుడు చెప్పట్లేదు. బాండ్ పేపర్లు ఇచ్చింది మీరే కదా అధ్యక్ష. కాబట్టి ఇవాళ నేను చెప్పింది అబద్ధమైతే మీరు కాదని చెప్పండి. మీరు మీ చట్టం మీద నేను చెప్పిన దాంట్లో ఫౌతీలో ఇంత ముందున్న దాన్ని ఎక్కిపోయినరు, మాన్యువల్ పహాని తీసుకొస్తున్నారు, అదేవిధంగా మ్యూటేషన్ లో పద్ధతి మార్చిండ్రు. అదే అధ్యక్ష, సార్ అధ్యక్ష, భూమి చాలా చాలా ముఖ్యమైన అంశం అధ్యక్ష. రాష్ట్ర ప్రజలు ఈ రకంగా తప్పుదోవ పట్టించే పరిస్థితి చేయొద్దు. ఇప్పుడే రెవెన్యూ మంత్రి గారు చాలా స్పష్టం జమాబందీ గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు. అధ్యక్ష, జమాబందీ అంటే ఒక్క నిమిషం సార్ అధ్యక్ష, నేను చాలా స్పష్టంగా చెప్పాలి అధ్యక్ష. జమాబందీ మళ్ళీ తీసుకొస్తా ఉన్నారు, దీనివల్ల నష్టం జరుగుతుంది. జమాబందీ అంటే ఏంటి అధ్యక్ష? రెవెన్యూ సదస్సులు గ్రామాల్లో ప్రతి సంవత్సరం రెవెన్యూ సదస్సులు పెట్టి గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజల సమక్షంలో ఈ సంవత్సరం ఎవరు భూములు కొనుక్కున్నారు, ఎవరు అమ్ముకున్నారు, ఏ పంట వేశారు, ఎవరి దగ్గర ఏ భూమి ఉంది, ఏ పంట ఎవరు ఏ స్థాయిలో వేశారని చెప్పి ప్రతి సంవత్సరం ఆ గ్రామంలో రెవెన్యూ సంబంధించిన బదలాయింపుల గురించి కూడా రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్ చేస్తూ ప్రజల సమక్షంలో చేసే ఒక కార్యక్రమం అధ్యక్ష. ప్రజల సమక్షంలో జమాబందీ అని రెవెన్యూ సదస్సు పెట్టి చేయటం కరెక్టా, లేకపోతే 4 గోడల మధ్యలో అడ్డగోలుగా ధరణి చట్టం చేసుకొచ్చి అందులో ఎంట్రీ చేసుకోవటం కరెక్టా? ఏది కరెక్ట్ అధ్యక్ష? ఏది కరెక్ట్? ప్రజల సమక్షంలో ప్రతి సంవత్సరం రెవెన్యూ సదస్సులు నిర్వహించి జమాబందీ చేయటం కరెక్ట్, కానీ గ్రామ సభల్లో అడ్డగోలుగా 4 గోడల మధ్యలో రాసుకొని ధరణిలో ఎంట్రీ చేసుకొని మా ఇష్టం వచ్చినట్టు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటుంటే అది కరెక్ట్ కాదు. జమాబందీ గురించి ముందు అవగాహన చేసుకోవాలని చెప్పండి. జమాబందీ అంటే ఏంటని ఒక్కసారి ఒక్కటే మాట్లాడే ఫౌతి అనగానే వారు మాట్లాడే, అన్మోదారి కాలంలోనే మీరు మాట్లాడే, అన్ని లాస్ట్ చెప్పండి అధ్యక్ష. మేము చెప్పిన తప్పైతే మీరు చెప్పొచ్చు కదా. నేను చెప్తున్నా కట్టుబడిన అధ్యక్ష, మీరు చేస్తున్న భూభారతులు భాగంగా చేస్తున్న అవన్నీ కూడా సరైనది కాదు. అది మ్యూటేషన్ పద్ధతి కానీ, ఫౌతీ సిస్టమ్ కానీ, అన్మోదారు కాలం పెట్టడం కానీ, లేక ఒక మాన్యువల్ పహాని పెట్టడం కానీ, ఇవన్నీ సరైన పద్ధతులు కాదు. దీనివల్ల ఇప్పటికే 1,55,00,000 మంది ఎకరాలకు సంబంధించిన వాళ్ళందరూ నష్టపోతారని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా పోడు భూములకు సంబంధించింది కూడా గత ప్రభుత్వంలో 4,06,369 ఎకరాలకు సంబంధించింది టైటిల్ డీడ్స్ ఇచ్చినాం. ఇంకొంతమంది వాళ్ళు ప్రస్తుతం ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ టైటిల్ డీడ్స్ ఇవ్వడమే కాకుండా రైతు బంధు, రైతు బీమా అదేవిధంగా అన్ని ఇచ్చినాం. కాబట్టి మీరు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా వారిని కోరుతున్నా. ఇప్పుడు మీరు విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అని తీసుకుంటున్న సందర్భంగా విఆర్ఏల కోసం ఆనాడు దరిదాపుగా 20,550 మంది విఆర్ఏలు ఉంటే జీవో నెంబర్ 81, జీవో నెంబర్ 85 ద్వారా 2023 జూలైలో 16,758 మంది విఆర్ఏలను తీసుకున్నారు. వాళ్ళకు జూనియర్ అసిస్టెంట్గా కానీ, లేకపోతే రికార్డ్ అసిస్టెంట్గా కానీ, ఆఫీస్ సబార్డినేట్ కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ బట్టి చేసిండ్రు. నేను కూడా ఆనాడు CCLA ఉన్న నవీన్ మిట్టల్ గారితో పాటు నేను కూడా కమిటీలో ఉన్నాను. వాళ్ళందరిలో మిగిలిపోయిన వాళ్ళు 3,797 మంది 61 సంవత్సరాలు పైబడి ఉన్నారు. మీకు తెలుసు ఊర్లలో మస్కూర్ అని, నీరట్ అని రకరకాలుగా వాళ్ళ కుటుంబాలు 60 అయినా, 70 అయినా, 80 అయినా, 90 అయినా చనిపోయే వరకు కూడా వాళ్ళే చేస్తారు. కుటుంబాలలో వాళ్ళు పంచుకున్నారు. ఇప్పుడు మీకు వస్తుంది కదా ఉద్యోగం అని చెప్పేసి ఊళ్ళో ఉన్న అరెకరమో పావెకరమో ఉన్నట్లయితే ఒకరికి ఇచ్చి నేను చేసుకుంటా అని చెప్పేసి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం ఇవ్వాల్సిన క్రమంలో ఎలక్షన్ రావడం వల్ల ఇవ్వలేకపోయినాం. కాబట్టి దయచేసి వారికి ఖచ్చితంగా ఆ 3,797 మంది విఆర్ఏలు ఎవరైతే ఉన్నారో వారికి వారసత్వంగా వాళ్ళకి హక్కుగా తరతరాలుగా ఈ తెలంగాణ ప్రాంతంలో వస్తుంది. కాబట్టి వారికి దయచేసి వాళ్ళని ఇంక్లూడ్ చేసుకొని వాళ్ళ యొక్క వారసత్వం, వాళ్ళ యొక్క ఎందుకంటే 61 సంవత్సరాలు వాళ్ళకి ఇవ్వలేం కాబట్టి
వాళ్ళకు జీవో ఇచ్చినాము, ఇంప్లిమెంటేషన్ కాలేదు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని వారి తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నా, వారి యొక్క పిల్లల్ని తీసుకోవాల్సిందిగా నేను మీ ద్వారా వారిని కోరుతున్నాను.